మోదీ విజన్‌కు మరో గర్వకారణం. భారత అంతరిక్షంలో ప్రైవేట్ శక్తి జెండా ఎగరవేసిన విక్రమ్-1. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. దేశీయ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి విదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం తొలి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రారంభంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని 35 నిమిషాల పాటు నిలిపివేసిన శాస్త్రవేత్తలు లోపాన్ని సరిచేసి విజయవంతంగా ప్రయోగాన్ని పూర్తి చేశారు. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త దిశను చూపించింది. ఈ రాకెట్ ద్వారా సాంకేతిక పేలోళ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన వందే మాతరం సందేశం ఉన్న ప్రత్యేక పోస్ట్ కార్డులను అంతరిక్షంలోకి పంపడం విశేషంగా నిలిచింది. అలాగే భారత శాస్త్ర వారసత్వానికి ప్రతిబింబించేలా రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ విక్రమ్-1 సూక్ష్మ నమూనా సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రాలతో కూడిన ప్రత్యేక పేలోడ్ను కూడా రోదసిలోకి చేర్చారు. దాదాపు 7 అంతస్తుల భవనం ఎత్తుతో రూపొందించిన విక్రమ్-1 పూర్తి కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. స్వదేశీ 3D ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 300 కిలోమీటర్ల వరకు చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిటల్లో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. జస్ట్ సెపరేషన్ వంటి కీలక వ్యవస్థల పనితీరును పరీక్షించి భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాలకు అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. ఇప్పుడు విక్రమ్-1తో భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన దేశ అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యయనాన్ని లిఖించింది. ఇక ఈ ప్రయోగాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాంశ్తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించగా, ఇస్రో మాజీ చైర్మన్లు, పలువురు శాస్త్రవేత్తలు కూడా ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యాలయ్యారు. భారత అంతరిక్ష స్వావలంబనకు ఇది మరో బలమైన అడుగు.